తినడానికి తిండి లెక్క అల్లాడుతుంటే మన దేశం దాదాపు 2 లక్షల టన్నుల బియ్యం పంపింది. దానికి బదులు వీళ్ళిప్పుడు పాకిస్తాన్తో చేతులు కలిపి మనపైనే యుద్ధాన్ని ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఉన్న కామన్ ఎనిమీ మన ఇండియా. మన ఇండియాను టార్గెట్ చేసి మనల్ని నష్టపరచాలి అంటే ఇదిగో ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే సరిపోతుంది. మన భారత్ ఈ బంగ్లాదేశ్కి ఎంత హెల్ప్ చేసినా అక్కడ ప్రజలు మాత్రం మన ఇండియాను హేట్ చేస్తారు. ఏ మాత్రం సిగ్గులేని ఈ మహమ్మద్ యూనస్ మాత్రం మన ఇండియాపై ఉన్న పగతో పాకిస్తాన్తో కలుస్తున్నాడు. ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో ఈ మొత్తం డ్రామా చేయించేది కూడా చైనానే అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో మంచోడిగా ఉంటే కుదరదు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ని చూడండి. ఇదిగో ఈ పార్ట్ని సిలిగురి కారిడోర్ అంటారు. ఇది కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ప్రాంతమే మన దేశాన్ని ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో కలుపుతుంది. దీనిపైన నేపాల్ ఉంటుంది. కింద ఇప్పుడు మనకు శత్రువుగా మారిన బంగ్లాదేశ్ ఉంటుంది. రేపు భవిష్యత్తులో ఏ దేశమైనా మన ఇండియాను టార్గెట్ చేసి మనల్ని నష్టపరచాలి అంటే ఇదిగో ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే సరిపోతుంది. దాంతో మనకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో ఉన్న కనెక్షన్ కంప్లీట్గా తెగిపోతుంది. ఇప్పటికైతే మన దేశానికి అగెన్స్ట్గా వెళ్ళి ఇలా చేసే దమ్ము ధైర్యం అయితే మన చుట్టుపక్కల ఉన్న ఏ దేశానికి లేదు. కానీ రేపు భవిష్యత్తులో మన ఇండియాను టార్గెట్ చేసే వాళ్ళు ఇదిగో ఈ ప్రాంతాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే రీసెంట్గా వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి ఈ సిలిగురి కారిడోర్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేయబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ అయిన అసీం మాలిక్ మొదటిసారి బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాకు వెళ్ళాడు. ఇక్కడ ఐఎస్ఐ అనేది పాకిస్తాన్కి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మన దేశంలో రా ఎలాగో పాకిస్తాన్లో ఐఎస్ఐ అలాగా. అయితే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ అయిన ఆసిమ్ మాలిక్ మొదటిసారిగా బంగ్లాదేశ్లోని ఢాకాను విజిట్ చేశాడు. దానికి కారణం ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లు ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ని క్రియేట్ చేయబోతున్నాయి. ఇక్కడ ఇంటెలిజెన్స్ షేరింగ్ అంటే ఈ రెండు దేశాలు తమ శత్రు దేశాల గురించిన ఇన్ఫర్మేషన్ని ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, ఈ రెండు దేశాలు కలిస్తే మనకేంటి, వాళ్ళేదో ఇంటెలిజెన్స్ని షేర్ చేసుకుంటున్నారు, దాంతో మనకు వచ్చిన నష్టం ఏంటి అని. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఉన్న కామన్ ఎనిమీ మన ఇండియా. నిజం చెప్పాలంటే మన భారత్ ఈ పాకిస్తాన్ని కానీ బంగ్లాదేశ్ని కానీ కావాలని ఎప్పుడు అటాక్ చేయలేదు, వాళ్ళపైన ఎటువంటి దాడులు చేయలేదు. కానీ ఈ రెండు దేశాల బుద్ధి ఎలాంటిదంటే వీళ్ళు ఎటువంటి కారణం లేకుండా మన దేశంతో గొడవలు పెట్టుకుంటారు. పాకిస్తాన్ కావాలని మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచుతుంది, అనేక ప్రాంతాల్లో పేలులు కూడా జరుపుతుంది. ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ అండర్లో బంగ్లాదేశ్ కూడా అలాగే మారింది. ఈ రెండు దేశాల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మొత్తం మావోళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేది వీళ్ళ మెంటాలిటీ. ఆ దేశ ప్రజలు కూడా అలాగే మారారు. మన భారత్ ఈ బంగ్లాదేశ్కి ఎంత హెల్ప్ చేసినా అక్కడ ప్రజలు మాత్రం మన ఇండియాను హేట్ చేస్తారు. రీసెంట్గానే బంగ్లాదేశ్లో ప్రజలకు తినడానికి తిండి లెక్క అల్లాడుతుంటే మన దేశం దాదాపు 2 లక్షల టన్నుల బియ్యం పంపింది. దానికి బదులు వీళ్ళిప్పుడు పాకిస్తాన్తో చేతులు కలిపి మనపైనే యుద్ధాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లు కలిసి మన దేశంలోని ఈ సిలిగురి కారిడోర్ని టార్గెట్ చేస్తూ ఏదో పెద్ద అటాక్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. రెండు దేశాలు కలిసి తమ ఇంటెలిజెన్స్ని ఒకరినొకరు షేర్ చేసుకుంటున్నారు అంటే ఆ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది అని అర్థం. మనం కూడా ప్రీవియస్లో అమెరికాతో లిమిటెడ్ టైం వరకు ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ని క్రియేట్ చేశాము. కానీ మీరు గమనించండి, ఇప్పటికీ మన ఇండియాను 5i నేషన్లో యాడ్ చేయలేదు. 5i అనేది అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక అతిపెద్ద ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్. ఈ 5 దేశాలు తమ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. ఈ దేశాలు ఇతర దేశాలపై, ఎస్పెషల్లీ వీళ్ళ శత్రు దేశాలపై నిఘా ఉంచి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటారు. ఈ గ్రూప్లో అమెరికా మనల్ని ఇప్పటికీ యాడ్ చేసుకోలేదు. దానికి కారణం మనకు అమెరికాకు మధ్య అంత డీప్ అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ వెళ్ళి పాకిస్తాన్తో ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తుంది అంటే అది నిజంగా బంగ్లాదేశ్ ప్రజలకు అతిపెద్ద సిగ్గుచేటు. ఎందుకంటే మీరు గమనించండి, బంగ్లాదేశ్ని పాకిస్తానీ వాళ్ళు పట్టి పీడిస్తుంటే
పాకిస్తానీ ఆర్మీ బంగ్లాదేశ్లో విచ్చలవిడిగా సామాన్య ప్రజల్ని చంపడం, అక్కడి మహిళల్ని బలాత్కారం చేయడం చేస్తుంటే ఆ నరకం నుంచి బంగ్లాదేశ్ని కాపాడింది మన ఇండియా. బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చేలా చేసిందే మన ఇండియా. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ పూర్వ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా రియలైజ్ అయ్యింది. అందుకే ఆమె అండర్లో బంగ్లాదేశ్ చాలా వరకు మనకు ఫేవర్గా ఉండేది. కానీ ఈ మొహమ్మద్ యూనస్ గాడి అండర్లో బంగ్లాదేశ్ కంప్లీట్గా మనకు అపోజిట్గా మారింది. అండ్ వీళ్ళు పాకిస్తాన్కి మరింత దగ్గరయ్యారు. ఒకసారి ఆలోచించండి, మీ ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యుల్ని చంపి మీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారితో మీరు మళ్ళీ కలుస్తారా? కానీ ఏ మాత్రం సిగ్గులేని ఈ మొహమ్మద్ యూనస్ మాత్రం మన ఇండియాపై ఉన్న పగతో పాకిస్తాన్తో కలుస్తున్నాడు. వీళ్ళు కలిసి ఎన్ని ప్లాన్లు చేసినా మన ఇండియాను ఏమీ చేయలేరు. మన ఇండియా తలుచుకుంటే రాత్రికి రాత్రే ఈ రెండు దేశాలు వరల్డ్ మ్యాప్ నుంచి లేకుండా పోతాయి. కానీ అలాంటి పని మన ఇండియా ఎన్నటికీ చేయదు. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఈ రెండు దేశాలు ఇంటెలిజెన్స్ షేరింగ్ చేయడం వల్ల మనకేమైనా పెద్ద ప్రమాదం ఉందా అని. నిజానికి ఇంటెలిజెన్స్ షేరింగ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ ఇంటెలిజెన్స్కి ఆర్మీ పవర్ తోడైతే అది అతిపెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అయితే రీసెంట్గానే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి 32 JF-17 థండర్ అనే ఫైటర్ జెట్లు కొనబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఫైటర్ జెట్లను డెవలప్ చేసింది చైనా వీటిని తయారు చేస్తే పాకిస్తాన్ ఇప్పుడు వాటిని బంగ్లాదేశ్కి అమ్మబోతుంది. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, అదేంటి బ్రో, మొన్నటి వరకు బంగ్లాదేశ్లో తినడానికి తిండి లేదు అండ్ ఇప్పటికీ బంగ్లాదేశ్ మన అదానికి ఇవ్వాల్సిన $800 మిలియన్ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఫైటర్ జెట్లు కొనడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. అయితే బంగ్లాదేశ్ ఫైటర్ జెట్లు కొనడానికి ప్రధానమైన కారణం చైనా. మనం క్లియర్గా గమనిస్తే ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో ఈ మొత్తం డ్రామా చేయించేది కూడా చైనానే అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ చైనా డెట్ ట్రాప్లో ఇరుక్కుంది. బంగ్లాదేశ్ చైనా నుంచి ఆల్రెడీ చాలా లోన్లు తీసుకుంది. తిరిగి కట్టడానికి బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు. ఈవెన్ ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అయితే ఇప్పుడు చైనా బంగ్లాదేశ్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. బంగ్లాదేశ్ 10 సంవత్సరాల్లో తిరిగి కట్టాల్సిన డబ్బుని ఇప్పుడు చైనా 30 సంవత్సరాలకు పొడిగించింది. వాళ్ళు ఇచ్చిన డబ్బుకు ఇంట్రెస్ట్ని కూడా భారీగా తగ్గించింది. ఇదంతా చైనా చేయడానికి ప్రధానమైన కారణం బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు మిగిలి ఆ డబ్బుతో వాళ్ళు తమ ఫైటర్ జెట్లు కొనాలి అని. ఈ ప్లాన్తో చైనా తమ ఫైటర్ జెట్లను అమ్మినట్టు ఉంటుంది అండ్ ఇండైరెక్ట్గా మన ఇండియాకు కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చైనా అనుకున్నట్టుగా జరిగితే నిజంగానే ఇది మన దేశానికి ఛాలెంజింగ్గా మారుతుంది. ఈ మొహమ్మద్ యూనస్ గాని అండర్లో బంగ్లాదేశ్ మెల్లమెల్లగా మన ఇండియాకు అతిపెద్ద సెక్యూరిటీ కన్సర్న్గా మారుతుంది. ఇప్పుడు చైనా వేస్తున్న ఈ ప్లాన్ని అడ్డుకోవాలి అన్నా, ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ను ఎదుర్కోవాలి అన్నా మనం ఈ సిలిగురి కారిడార్లో సెక్యూరిటీని టైట్ చేయాలి. అలాగే బంగ్లాదేశ్ బార్డర్లో కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఆల్వేస్ డిప్లాయ్ చేసి ఉంచాలి. ఇలా జరగకూడదు. బట్ భవిష్యత్తులో మన ఇండియా ఒకేసారి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో పోరాడే సిచ్యువేషన్ వస్తే దానికి కూడా మనం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. దానికి తగినట్టుగా మన ఆర్మీని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియా పరిస్థితి ఎలా ఉంది అంటే ఇద్దరు పిచ్చోళ్ళ మధ్య ఒక మంచోడు ఉన్నట్టుగా మారింది. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళకంటే ముందు వాళ్ళను కంట్రోల్ చేసే పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు చైనా ఎలాగైతే పాకిస్తాన్ని ఒక పెంపుడు జంతువులాగా కంట్రోల్ చేస్తుందో అంతటి స్ట్రాంగ్గా మన ఇండియా కూడా మారాలి. లేదా ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా మన ఇండియాకు సవాలుగా మారుతాయి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ పవర్లో చూసినా, టెక్నాలజీ పరంగా చూసినా, ఈవెన్ ఎకానమీ పరంగా చూసినా మనం టాప్ 5లో ఉన్నాం. అయినా కూడా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు మనకే సవాలు విసురుతున్నాయి. అంటే మనం కూడా మిగతా దేశాల్లాగా అగ్రెసివ్గా మారాలి. మన జోలికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా అవుతుందో వాళ్ళకు తెలిసేలా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో మంచోడిగా ఉంటే కుదరదు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ తీసేవాడే ఈ కాలంలో అన్నిటిని తట్టుకొని నిలబడగలడు. అయితే ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్, అక్కడి మొహమ్మద్ యూనస్ ప్రవర్తిస్తున్న తీరుపై అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే వీన్ని అపాయింట్ చేసింది జో బైడెన్ గవర్నమెంట్. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చేసింది. ట్రంప్కి ఈ యూనస్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వీడి విషయంలో ట్రంప్ ఏ యాక్షన్ తీసుకుంటాడు,
బంగ్లాదేశ్ని ఏం చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ మొత్తం విషయం గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లు కలిసి మన దేశంతో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను విడగొట్టగలవా? సిలిగురి కారిడోర్ని వీళ్ళు ఆక్యుపై చేసే అవకాశం ఉందా? ఈ బంగ్లాదేశ్పై మన ఇండియా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.